తునిలో తప్పిపోయినటువంటి చిన్నారి జాహ్నవి కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 12 రోజులుగా ఈ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు అధికారులు. జాహ్నవి పేరెంట్స్ను పరామర్శించారు. మరోవైపు హోంమంత్రి అనిత, ఎంపీ సానా సతీష్. చిన్నారి అదృశ్యమైన అడవిలో భారీ వర్షం పడుతుంది. అయితే ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు హోంమంత్రి. 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ చాలా బాధాకరం అంటూ హోంమంత్రి అంటున్నారు. పాప మిస్సింగ్ కేసుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది అని కూడా చెప్పారు. పాప ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయంటూ హోంమంత్రి అష్యూరెన్స్ ఇస్తున్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, మీరు విజువల్స్లో చూడొచ్చు. ఆ పాప తల్లిని హోంమంత్రి అనిత పరామర్శిస్తున్నారు. తమ సపోర్ట్ ఉంటుంది, డోంట్ వరీ అని చెప్తూ ఖచ్చితంగా పాప దొరికే వరకు కూడా మేము వదిలిపెట్టం ఈ కేసుని, మన పోలీసులు మీకు అండగా ఉన్నారు అని చెప్పి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ తల్లితో ఏం మాట్లాడుతున్నారు హోంమంత్రి చూడండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే సెట్ తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ పంపించారు. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించారు. మాకు ఇప్పుడు 1 or 2 days లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ రావడానికి డేస్ పడుతుంది. ఎందుకంటే మనకు కెమికల్ రియాక్షన్స్ గురించి అయినా దేని గురించి అయినా, అందువల్ల దయచేసి దీన్ని కూడా ఇన్ని రోజులు పడుతుంది అన్ని రోజులు పడుతుందని మాత్రం దయచేసి అనకండి. ఒక టెక్నికల్ టీమే పనిచేస్తుంది. దీని మీద ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఫోరెన్సిక్ కూడా పంపించి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా కొన్ని ఏదైనా పాము కరిచిందా అలా కరిచిందా అంటే డాక్టర్లు కూడా అటువంటిది ఏమీ లేదని కూడా చెప్పారు. అంటే పాము కరిచినా అంత దూరం నుంచి ఇంతవరకు రాదు 3 days తర్వాత కూడా. సో అన్ని యాంగిల్స్ లోనేనండి. మార్నింగ్ లెగిస్తే 2-3 గంటలు ఇంచుమించుగా నేను మన కాకినాడ ఎస్పీ గారితోనే మేము మాట్లాడుతున్నాం. అంటే ఆ బిడ్డ తొందరగా వచ్చిందని వార్త మా చెవిలో పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఇంతవరకు కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటున్నాము, వెరిఫై చేసుకుంటున్నాము. ఆ తల్లిదండ్రులకి భరోసా కలిగించాలి, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుటుంబానికి గవర్నమెంట్ మేమందరం కూడా ఇప్పుడు కూడా మేమందరం ఆసరాగా ఉంటాము, తోడుగా ఉంటాము. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎస్పీ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. మీరు చూస్తున్నారు, మీరు నాకు తెలిసి మీరు ఊరే అనుకుంటారు. ఐ మీన్ తుని కాన్షియన్సీ అనుకుంటారు. మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళు అడగండి, మేము లేనప్పుడు కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు అని దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు. NDRF టీము, ఫారెస్ట్ టీము, డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, CDRలు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారు, అన్ని టూల్స్ ఉపయోగించారు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. వాటిని కూడా బేస్ చేసుకుంటే మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా CCTV కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్ గా మనకన్నా చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేసినా కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పైపాన్ స్టేట్లు ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవేమో, చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కదా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు. గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు, అన్ని ఎంక్వైరీ పార్ట్స్, అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్
అన్ని ఉపయోగిస్తున్నాం, CDR తీసాము. ఆఖరికి ఈ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అని అబ్బాయి ఫోన్ ని డిపార్ట్మెంట్ 2 days తన దగ్గర పెట్టుకుంది. 2 days తన దగ్గర పెట్టుకుని తన కాల్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్నాం. సో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరితో పాటు మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బిడ్డ తొందరగా ఇంటికి రావాలని కోరుకుందాం. దానికి వీలైతే సహకరించండి, అంతే తప్పించి ఆ బిడ్డ మీద లేనిపోని వార్తలు రాసి ఆ తల్లిదండ్రులకి మనోవేదన గురికావచ్చొద్దు, ప్రజలను కూడా పానిక్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లొద్దు. అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక డెఫినెట్ గా అంటే నేను ఈ పదం చెప్పాలి, పోలీస్ పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చంటి బిడ్డ ఇష్యూ, ఒక ఇద్దరు తల్లిదండ్రుల తాలూకా మనోవేదనకు సంబంధించిన ఇష్యూ. అఫ్కోర్స్ ఖచ్చితంగా అనిత చెప్పినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ అధికారుల యొక్క ఎఫర్ట్స్ని మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఒక పాప ఇలా మిస్ అయిందని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ రాలేదు, కానీ పోలీసులే రెస్పాండ్ అయ్యి మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి 11 రోజులుగా ఇప్పుడు ఈ సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిజల్ట్ లేదు ఈ విషయంలో. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. ఖచ్చితంగా స్నిప్పర్ డాగ్స్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత థర్మల్ డ్రోన్స్ని పెట్టి, కెమెరాస్ ఉన్నటువంటి డ్రోన్స్ని పెట్టి విచ్ కెన్ ఐడెంటిఫై ద హీట్ సిగ్నేచర్స్. అంటే మనిషి ఎక్కడైనా గుట్టల్లోనో పొదల్లోనో మనిషి అయినా కుక్క అయినా ఏదున్నా సరే మన బాడీ హీట్ ఆధారంగా అవి రికగ్నైజ్ చేయగలుగుతాయి. వాటిని పెట్టి వెతుకుతున్నారు. వర్షం పడుతుంది మరో పక్క, అయినా సరే వదలడం లేదు. చివరికి ఇక కొన్ని ఇమాజినరీ వేస్లో కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే అవి కొంచెం ప్రాక్టికల్గా రియల్గా అవి సక్సెస్ అవ్వడం అనేది తక్కువ. ఆ బొమ్మలు పెట్టి మీట్ పెట్టి అక్కడ ఫెన్సింగ్కి ఒకవేళ ఏదైనా జంతువు వాళ్ళకి తెలియకుండా ఉన్నటువంటి క్రూర మృగాలు కానీ లేకపోతే ఏవైనా పైథాన్స్ లాంటివి, కొండ చిలువలు లాంటివి కానీ అక్కడికి వచ్చి ఒకవేళ ఆ మీట్ని కనుక లేదంటే ఆ బొమ్మల్ని కనుక ఏదైనా అక్కడ అట్రాక్ట్ అయ్యి వస్తే అంటే వాటిని గుర్తించవచ్చు. అలా కూడా ఏదైనా జరుగుండొచ్చేమో అని చివరికి ట్రై చేస్తున్నారు. సమ్ ఇమాజినరీ మెథడ్స్ అనే చెప్పాలి వీటన్నిటిని కూడా, కానీ అవి ఏవి కూడా సక్సెస్ అవ్వడం లేదు. బట్ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. అండ్ ఇప్పుడు హోంమంత్రి కూడా అక్కడికి వచ్చారు. వీ మస్ట్ అప్రిషియేట్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా. అండ్ ప్రకాష్ జాయిన్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి. ప్రకాష్ మొదటి నుంచి అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు, ఆ తల్లిదండ్రులతో అధికారులతో అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ మనందరికీ ఇస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. సో ప్రకాష్ని అడిగి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రకాష్, హోంమంత్రి వచ్చారు, ఆ తల్లిదండ్రుల్ని కలిసి మాట్లాడారు. సో ఎలాంటి భరోసా వాళ్ళకి ఇస్తున్నారు? అండ్ ఇట్స్ బీన్ 12 days, 12 రోజులు అయిపోయింది. ఒక చిన్న 2.5 ఏళ్ల పాప మిస్ అయింది. ఎలా మిస్ అయిందో తెలియదు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పటికీ అదే సందిగ్ధ పరిస్థితి. సో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా ఈ వెతుకులాట్లో? మనోజ్, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి నేటికి కూడా 12 రోజులు పూర్తయింది. అలాగే 12వ రోజు అయితే ఈరోజు ఇంకా ఈ పాప కోసం అన్వేషణ పక్కగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు హోంమంత్రి అనిత కూడా ఘటనా స్థలానికి కూడా వచ్చారు. అలాగే ఈ యొక్క వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా హోంమంత్రి అనితతో పాటు అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా, అలాగే జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా మరొకసారి పరిశీలించారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే పాప చివరిసారిగా అదృశ్యమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కంచి ఏదైతే ఫిన్సింగ్ ఉందో ఆ ఇనప కంచి వద్ద కూడా వెళ్ళారు. వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా దాదాపుగా ఆ పామాయిల తోట నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ యొక్క ప్రాంతానికి కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆ బొమ్మలు పెట్టిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం వరకు కూడా నడిచి వెళ్ళారు. నడిచి వెళ్ళిన నేపథ్యంలో ఆ తర్వాత అయితే అలాగే కుటుంబ సభ్యులు ఏదైతే జ్ఞానేశ్వరి తల్లి తండ్రి భవానీతో పాటు గణేష్ని కూడా కలిశారు. కలిసి ఆమె ఓదార్పునైతే ఇచ్చారు. అలాగే గత 12 రోజులు అవుతుంది తన తల్లి తన బిడ్డను విడిచి ఈ విధంగా నేపథ్యంలోనే అలాగే తల్లి ఒక ఆవేదన పడుతున్నటువంటి ఆవేదన నాకు అర్థం చేసుకున్నానంటూ కూడా అలాగే హోంమంత్రి అనిత తనకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు. తనకు అన్ని విధాలుగా కూడా అలాగే ఏదైతే ఘటన జరిగిన అప్పటి నుంచి కూడా పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఎన్ని కోణాలు ఉంటాయో కాకుండా అంతకు మించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఒక పక్కన టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతాలు మొత్తం కూడా జల్లెడ పెట్టామన్నారు. అక్కడ కొండ ప్రాంతంతో పాటు సమీపంలో ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం అన్ని కూడా అనువనువు కూడా గాలించిన పాప ఆచూకీ అయితే లభించలేదని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
ఒక పక్కన ఆ థర్మల్ డ్రోన్లు ముఖ్యంగా అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి థర్మల్ డ్రోన్లు కూడా ఉపయోగించారు. అయినా సరే ఎటువంటి జంతువుల జాడ కూడా కనిపించలేదు కూడా ఆమె అయితే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ ఇంకా ఆ యొక్క సహాయక చర్యలు ఇంకా కొనసాగుతాయి, పాప కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతుందని కూడా హోంమంత్రి అనిత కూడా చెప్పిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు దట్టమైన వర్షం పడుతుంది. అదే రోజు పాప అదృశ్యమైన రోజు కూడా ఆ కొన్ని గంటలకే భారీ వర్షం కూడా పడింది. ఇంతకు మించి వర్షం కూడా పడిందని కూడా స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాప ఆచూకీ కూడా లభించకపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు వర్షం పడడం కూడా ప్రధాన కారణం కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే హోంమంత్రి అనిత వచ్చారు, ఆ కుటుంబానికి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎన్ని కోణాలు ఉన్నాయి అంటే అన్ని